రాలేదా? మీ పాడ్కాస్ట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. హాయ్ రామ్. నా పాడ్కాస్ట్ జర్నీయా? యా, సారీ ఫర్ ద డిలే. నేను వేరే ఫోన్లో చూసుకుంటున్నాను, ఎవరు రాలేదని. పాడ్కాస్ట్ జర్నీ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ 24 స్టార్టింగ్లో. నేను యాక్చువల్లీ వేరే ఫిల్మ్ సైన్ చేశాను. అది కొంచెం అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల మా హీరో కొంచెం డేట్స్ అయ్యి షిఫ్ట్ అయిపోయాయి. సరే, ఒక 3-4-5 మంత్స్ అంటే ఏం చేయాలో తెలీదు. లిటరలీ సిట్టింగ్ అలోన్ ఇన్ ద హోమ్. సో అప్పుడు మా పార్ట్నర్ శివాని, తనతో అన్నాను యాక్చువల్లీ ఇలా ఒక పాడ్కాస్ట్ యాజ్ అ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పాడ్కాస్ట్ చేద్దాము అని అన్నాను. సో ఇమీడియట్గా లాస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో వీ స్టార్టెడ్ ఈ ఆఫీస్, ఒక ఎంటీ ఆఫీస్, బేర్షల్ ఆఫీస్ని తీసుకొని దెన్ వీ స్టార్టెడ్. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ పట్టింది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ చేయడానికి. సెట్ చేసిన తర్వాత ఇట్స్ కొంచెం న్యూ, కొత్తగానే ఉండింది నాకు. అది ఇప్పుడు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనం ఎప్పుడు వచ్చింది లేదు కదా. సో అందుకని అది కొంచెం ఫస్ట్ కొంచెం భయంగానే ఉండింది. బట్ ఎప్పుడు బిహైండ్ ద కెమెరా ఉండేవాడిని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండింది సరే కొంచెం భయం అనిపించింది. బట్ అలా లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేసాం. అండ్ లాస్ట్ అక్టోబర్లో వీ స్టార్టెడ్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్. తర్వాత ఇంక గెస్ట్ని పిలవడం, ఇంకంతా చాలామంది చూసే ఉంటారు కదా. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ రామ్. రామ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ రామ్? ఎక్కడి నుంచి? ఓకే. క్లీన్, ఇన్ఫర్మేటివ్, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ కవర్ చేస్తున్నారు. సో లైక్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఓ ఫ్రమ్ వైజాగ్. నేను యాక్చువల్లీ పరంపర వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసినప్పుడు వైజాగ్లో దగ్గర దగ్గర 30-40 డేస్ ఉన్నాను. యా, 30 డేస్ దాకా ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ ఆ బీచ్ రోడ్లో చాలా చాలా మెమరబుల్ డేస్, డే అండ్ నైట్ వర్క్ చేసాం. సో వండర్ఫుల్ సిటీ. ఆ బీచ్ అంతా అసలు ఈవినింగ్ వెళ్ళి ఒక 7 o'clock 7:30కి అలా కూర్చుంటే యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్. క్లీన్ అండ్ ఇన్ఫర్మేటివ్, మీనింగ్ఫుల్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్. ఐ డోంట్ వాంట్ టు బీ ఎ కాంట్రవర్షియల్ పర్సన్ అబ్బా. సో అందుకని అవి ఎప్పుడు పెట్టుకోలేదు. సో దట్స్ రీజన్ మేబీ అనిపించవచ్చు. ఓకే, ఈవన్ లైవ్లోకి వచ్చాను చెప్పాను కదా 1 అవర్కి. అన్నగారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద మైల్ స్టోన్, గ్రేట్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ శేఖర్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ నాట్, అదే తెలీదు అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. అది జరిగింది. అది నిజంగానే ఒక సర్ప్రైజింగ్ అనిపించింది నాకు కూడా. కానీ ఒకటి నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, చాలామంది రియల్ హీరోస్ కన్నా రియల్ హీరోస్ చాలామంది బయట ఉన్నారు. రియల్ హీరోస్ కోసం ఈ పాడ్కాస్ట్ అనిపించింది నాకు. బికాస్ చాలా చాలా వరకు నేను ఐ అబ్జర్వ్ బయట చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, లేకపోతే వాళ్ళ వర్క్ కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది, అది నిజంగా ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ ఫర్ మీ. సో దట్స్ రీజన్ ఐ స్టార్టెడ్ దట్. సో ఐఎమ్ సో హ్యాపీ. శేఖర్ ఎక్కడి నుంచి? శేఖర్ రాజు విజయ్, వేర్ ఆర్ ఫ్రమ్ శేఖర్? ఇండస్ట్రీ క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు. యూ కెన్ ఆస్క్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్వశ్చన్స్,
విల్ ఆన్సర్ యూ. కర్నూలు, ఓకే. శశిధర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కర్నూలులో. మా అసలు ఒక సినిమా కూడా తీశాడు కర్నూలు ఫిలిం, మీకు ఐడియా ఉంటుందేమో. సో అబ్బాయి కర్నూలే. సో నా బాగా క్లోజు, అసినట్లు పనిచేసి హోప్ యూ గాట్ మీ అన్న సీతారాం. ఓ అదే మీ సినిమా గురించి చెప్తున్నాను. సీతారాం చిత్రాలు అసిస్టెంట్ ప్రొడ్యూసర్. ఓ శేఖర్ గారు వీరా, ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ శేఖర్. శశి యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఉన్నాడంటే ఫోన్ చేశాడు, మళ్ళీ ఈరోజు కలుస్తారా అన్నాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ అయినందుకు, షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి ఎపిసోడ్స్? యూ కెన్ టెల్ అబౌట్ అవర్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి. ఇంకెవరైనా యూ కెన్ సజెస్ట్ ఎనీ వన్. గోల్డెన్ వర్డ్స్, యూ టేక్ టైమ్, do research and bring out real heroes. That's how I actually started seeing your podcast. Definitely, Ram. Even that's my vision. నేను యాక్చువల్లీ ఇది వన్ మెయిన్ రీజన్ ఇంకొకటి స్టార్ట్ చేయడానికి ఏంటంటే కారణం, 12th ఫెయిల్ ఒక సినిమా వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. ఆ 12th ఫెయిల్ సినిమా నేను ఒకరోజు బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు, సినిమా ఏంటి మూవ్ అవ్వట్లేదని డిప్రెషన్లో ఉన్నప్పుడు, సరే ఒక్కనే వెళ్ళిపోయి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు అసలు కొన్ని దగ్గరలో నేనే తెలియకుండా క్రైడ్. ఒక ఒక బయోపిక్, ఒక థియేట్రికల్ బయోపిక్, అంత పెద్ద ఆఫీసర్ బయోపిక్ మన అతను ఎలా చెప్పాడు, డైరెక్టర్ ఎలా చెప్పాడు. సో అన్ని బయోపిక్స్ అలా అవ్వవు. కాబట్టి ఈ పాడ్కాస్ట్లో నా మెయిన్ టార్గెట్ అది, ఒక బయోపిక్స్ లాగా చెప్పాలన్నది నా మెయిన్ టార్గెట్. ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ చెప్పాలనేది నా థాట్. దట్స్ రీజన్ ఐ సెడ్ రియల్ హీరోస్. రియల్ హీరోస్ ఎలాగో అంటే ఉంటారు కానీ, బట్ రియల్ హీరోస్ అనేది నేను బాగా నమ్మా. అండ్ మోర్ ఓవర్ నేను చూసింది ఏంటంటే, వాళ్ళ జర్నీస్లో చాలా వరకు అప్ అండ్ డౌన్స్ అన్నీ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. ఈవెన్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. నేను చాలా చాలా నేర్చుకున్నాను అబ్బా. మీరు నమ్మండి నమ్మకపోండి, దగ్గర దగ్గర ఒక 30 పాడ్కాస్ట్లు చేసి ఉంటాను. ఈ 30 పాడ్కాస్ట్లో చాలామంది దే టోల్డ్ సో మెనీ థింగ్స్. అస్సలు అస్సలు మార్చొద్దు యువర్ సింప్లిసిటీ అండ్ ప్లెయిన్ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ వాట్ వి ఆల్ వెంట్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. Videos are wonderful, engaging and inspiring, but also informative. Bring out the inspirational stories from the society. Definitely, Shekhar garu, I'll do it. Of course, Shekhar garu actually Sitaram Chitralu అనే సినిమాకి ప్రొడ్యూసర్ అండి. ఆయన నా ఆ సినిమా స్టార్ట్ చేసే ముందు నా దగ్గర వచ్చి నన్ను కలిసి అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యాడ్ ఒక 3-4 hours కూర్చొని మాట్లాడుకున్నాం. చాలా చాలా ఆ 1.5, 2 years, 3 years ఆ పిక్చర్ కోసం చాలా కష్టపడ్డారు. నిజంగా శేఖర్ గారు హ్యాట్స్ ఆఫ్. ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేయడం అనేది కూడా ఒక టాస్కే. అది రిజల్ట్ మన చేతిలో ఉండదు కానీ, బట్ యూ డిడ్ ఇట్ విత్ శశి. బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒక కొత్త డైరెక్టర్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రామ్, డెఫినెట్లీ రామ్, నేను అసలు మార్చను. రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లెట్స్ లాస్ట్ వీడియోతో. ఓకే, నేను ఆ రోజు భరత్తో నేను చేసిన కాన్వర్జేషన్ నిజంగానే నాకే చాలా చాలా ఫన్నీ అనిపించి, కొన్ని విషయాలు అయితే ఇంత అంటే ఆఫ్ కోర్స్ ఇంత స్ట్రగుల్ ఉంటుందా ఒక రెస్టారెంట్ అనేది అనిపించింది నాకు. సో డెఫినెట్లీ నేను కూడా ఆ రెస్టారెంట్ మనకు తెలియదు, మనకు వద్దప్ప. తెలుసుంటేనే దాంట్లో మనం కష్టపడగలం. మన నిద్ర అవే ఉండొద్దు అంటేనే మనం స్టార్ట్ చేయాలి. సో దట్స్ హౌ వీ నీడ్ టు డూ. One message. Yeah.
ఓకే. సో దట్స్ వేర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు నేను యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్‌లో పెట్టాను. మీకు అవి తెలిసో లేదో తెలీదు. లాస్ట్ టైమ్ కూడా చాలా సేపు 1 అవర్ ఆల్‌మోస్ట్ కూర్చున్నాను. ఇట్స్ ఓకే. ఈరోజు సాటర్డే కదా! కొంచెం ఉంటారేమో అనుకున్నాను. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ దే కెన్ ఆస్క్ క్వెషన్స్. యూట్యూబ్‌లో వీడియో ఉండదా వాళ్ళతో చాట్ చేసేది? ఉంటే బావుంటది యాక్చువల్లీ. ఒక 1 మినిట్ వాళ్ళతో మాట్లాడితే బావుంటది. ఇంటరాక్షన్ కదా! వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినట్టు ఉంటది. ఓన్లీ చాట్ ఇంటరాక్షన్సే కాబట్టి. సో ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ ఈజ్ ఆల్వేస్ వెరీ చాలా డిఫరెంట్ జర్నీ. నేను దాంట్లో యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ అనుకున్నాం. దానికి సంబంధించింది ఏమన్నా అడుగుతారు మరి మా 50K ఫ్యామిలీ లాగా అనుకోకుండా సో ఆపర్చునిటీస్ ఇన్ దిస్ మా చేదు నాకు యాక్చువల్లీ వేరే చిన్న వర్క్లో ఉండి ఫోన్ ఎత్తలేదు సారీ. హీ మేడ్ హిస్ స్ట్రగుల్ సో ఫనీ అండ్ రియలిస్టిక్. మోస్ట్ పాడ్కాస్ట్ వాళ్ళు మేక్ ఇట్ మొనాటనస్. ఎస్ విత్ ద సేమ్ క్వశ్చన్స్ యూ మేక్ ఇట్ ఫనీ. థ్యాంక్ యూ రామ్. అంటే నా వే ఆఫ్ స్టైల్ అదే రామ్. బేసిక్ ఏంటంటే మనం యాక్చువల్లీ ఒక ఒక స్క్రీన్ ప్లే ఒక పాడ్కాస్ట్ని కూడా ఒక స్క్రీన్ ప్లే లా చేద్దాం అనేది. అంటే ఒక టేక్ ఆఫ్ ఒక ఒక ఫన్ ఎమోషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అన్నీ ఒక స్క్రీన్ ప్లేలో షేర్ చేద్దాం అనేదే నా థాట్. సో దట్స్ వేర్ అలానే నా పాడ్కాస్ట్ అన్నీ కూడా నేనే పర్సనల్గా కూర్చొని ఎడిట్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఇది క్లైమాక్స్ ఉంటే బాగుంటుంది, ఇది మిడ్ ఉంటే బాగుంటుంది, ఇది స్టార్ట్ అయితే బాగుంటుంది, అలా పాయింట్స్ని నేను తీసుకుంటాను. స్లోలీ ఆల్ విల్ కమ్ ఆన్లైన్. మోస్ట్ go out with out family for dinner and outing. Yeah. All will come on. Definitely. వైజాగ్ లో ఎక్కడ ఉంటారా? Where do you stay in వైజాగ్? చేతు, నేను కాల్ చేశాను కదా, నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. ఈ లోపల లైవ్ వచ్చా. ఆఫ్ కోర్స్ మళ్ళీ కాల్ చేస్తాను అనుకో. సో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే అఫ్ కోర్స్ మల్టీ టెన్ హలో హాయ్ సార్. మల్టీ టాలెంటెడ్ పేరు మల్టీ టాలెంటెడ్ అంతేనా? ఐఎమ్ ఫైన్ మల్టీ టాలెంటెడ్. పేరు టైప్ చేయొచ్చు కదా, చక్కగా పేరు పెట్టి పిలుస్తారు. ఐఎమ్ ఫైన్. కెన్ వీ నో వాట్ స్ట్రగుల్స్ యూ in your career and what were the situations you thought you want to stop, or what made you inspired you? So struggles of course definitely for every డైరెక్టర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏ ఫీల్డ్కైనా స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్ మనకి నచ్చడం అనేది ఇంపార్టెంట్. ఒక ఐ స్టే ఇన్ బీచ్ రోడ్, యా ఇట్ ఫీల్స్ సీ యూ. సో ఫర్ ఎవ్రీ అంటే ప్రతి క్రాఫ్ట్లోనూ మనకి ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఎక్కడ ఆ స్ట్రగుల్ లేకుండా ఉండదు. అఫ్ కోర్స్ దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఈ పర్టికులర్ నా వాయిస్ క్లియర్గా ఉందా? యా నా వాయిస్ యా. సో ఎవ్రీ స్ట్రగుల్లో ఎవ్రీ ఫీల్డ్లో టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో మనకు చెప్పలేము. సో అది దానికోసం మనం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసేంత మనకు ఆ రోజు వచ్చేంత వరకు వెయిట్ చేసి మనం సక్సెస్ తీసుకున్నప్పుడే మనల్ని అందరూ పొగుడతారు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఆల్మోస్ట్ మై జర్నీ స్టార్టెడ్ ఇన్ 2004. అంటే 21 years బ్యాక్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఎన్ని స్ట్రగుల్స్ చూసుంటాను, ఎన్ని పెయిన్స్ చూసుంటాను అనేది నాకు తెలుసు. బికాస్ ఆఫ్ స్టార్టింగ్లో ఈ సార్ సక్సెస్ఫుల్లీ ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ పాడ్కాస్ట్ చేయండి సార్. డెఫినెట్లీ సక్సెస్ఫుల్లీ ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫెయిల్యూర్. అఫ్ కోర్స్ అంటే
ఆ బిజినెస్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఆ ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. లైక్ విజయ్ మాల్యాది ఎంత సక్సెస్ నుంచి లో వెళ్తే చూసామో, అలానే సక్సెస్ అయిన వాళ్ళ పాడ్‌కాస్ట్ కూడా బావుంటుంది. దాంట్లో ఎంతో వచ్చి మనం నేర్చుకోవచ్చు. వాయిస్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో, రామ్ ఇందాక నువ్వు అడిగినట్టు సిట్యుయేషన్స్ విల్ బీ హార్డ్. అవి ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫీల్డ్‌లో అయినా ఉంటాయి. మనం కొంచెం ఓపికగా దాని మీద మన ఆ డే మనకొచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ వి కెన్ రీచ్. ఐ వాంట్ టు సీ బోత్ డెఫినెట్‌లీ. ఐల్ బ్రింగ్ 2 పీపుల్. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ బిజినెస్ ఎలా డౌన్ అయిపోయిందని ఆ పర్సన్ తీసుకుంటాను. అండ్ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ పర్సన్ ఎలా చేశారని కూడా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళ స్టోరీస్ అన్నీ ఇన్స్పిరేషన్ స్టోరీసే. అండ్ రామ్ ఇందాక నువ్వు చెప్పే దాంట్లో యూ వాంట్ టు స్టాప్ ఆర్ వాట్ మేడ్ యూ ఇన్‌స్పైర్డ్? అంటే నాకు ఫిల్మ్సే అంటే చిన్నప్పటి నుంచి మనం చూసి అఫ్‌కోర్స్ మన సినిమాలు చూస్తూ మనం పెరిగాం కదా! అవి మనకెప్పుడూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాయి. సో, మనకి ఫిల్మ్స్‌లో ఉన్న థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌తో అవి కథలు రాస్తే బావుంటదని, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ విజన్ ఉంటే బావుంటదనే థాట్‌లో ఇన్‌స్పైర్ అయ్యాను. బాగా ఇన్‌స్పిరేషన్ అంటే మాత్రం 'తొలి ప్రేమ.' ఒక ఒక 20, 22 టైమ్స్ థియేటర్‌లో చూసుంటా. కాలేజ్ అయిపోవడం, ఎవ్రీ సాటర్‌డే, సండే సినిమా చూడటం. సో, మేబీ ఉండొచ్చు. అది కూడా ఉండుండొచ్చు. దట్స్ ద రీజన్. సో, నో. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ మై కెరీర్ ఇన్ నేను నేను డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీలోనే ఉంటా. ఇంకా వేరే ఏ ఇండస్ట్రీకి కూడా మేబీ ఐల్ బి పార్ట్ ఆఫ్ సమ్ బిజినెస్ తప్పించి మనకిక్కడ రాసింది ఇక్కడే. పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను యాక్చువల్లీ. మనకు నచ్చిన ఫీల్డ్ అంటే ఒక ట్రైన్ స్టేషన్‌కెళ్ళి ఆ స్టేషన్‌లో మన ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం. మన ట్రైన్ వచ్చిందంటే మన అదృష్టం ఎక్కి వెళ్ళడం. లేదా నువ్వు స్టేషన్‌లోనే ఉండడం. అంటే నువ్వు అక్కడ ఉండి కూడా ఎంజాయ్ చేయాలి. అలా అయితేనే బావుంటదని. సార్ బెస్ట్ కాంటెంట్ ఫర్ యూట్యూబ్ వితౌట్ ఫేస్ ప్లీజ్ సజెషన్ మీ. బెస్ట్ కాంటెంట్ ఫర్ యూట్యూబ్ వితౌట్ ఫేస్ ప్లీజ్ సజెస్ట్ మీ. అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ ద క్వెషన్. బెస్ట్ కాంటెంట్ ఫర్ యూట్యూబ్ వితౌట్ ఫేస్ వితౌట్ ఫేసా? అలా అంటావా? రైట్. ఐ అండర్‌స్టూడ్. యాహ్! ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కువ ఏజ్‌వుడ్ లాగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఇఫ్ యూ సూ ఇఫ్ యూ సీ సో మెనీ పీపుల్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా అంటే మోనోలాగ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఇఫ్ సమ్‌వన్ గివ్స్ హిస్టరీ అంటే మన ఓల్డ్ హిస్టరీ గురించి తెలుగులో యాక్చువల్లీ దాని గురించి ఎవరు చెప్పట్లేదు. సో, ఐ థింక్ ఎవరో ఒక ఆదిత్య అని ఒక అబ్బాయి ఉండేవాడు. సో, ఒక షార్ట్ 1 మినిట్‌లో, 1 ½ మినిట్‌లో ఆ కాంటెంట్ రాసుకొని వీడియోస్ చేస్తే మాత్రం డెఫినెట్‌లీ పీపుల్ ఆర్ రెడీ టు వాచ్. బై ద వే అంటే వాట్ ఈస్ యువర్ ఏజ్? మల్టీ టాలెంటెడ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? యూ యూ గేవ్ సంథింగ్? నో. ద ఆన్సర్ ఇస్ నో ప్రాబ్లమ్. వితౌట్ ఫేస్ అంటే దేర్ ఈస్ ఎ గాయ్ హూ గాట్ ఫేమస్ జస్ట్ బై ఈటింగ్. ఐ మెట్ దట్ గాయ్ యాక్చువల్లీ. నేను తనని కలిసాను ఒక వేరే ప్రమోషన్ కోసం అని చెప్పి. ఒక ఎమోజీ యేసుకొని సో, మార్నింగ్ టు ఈవినింగ్ తింటూనే ఉంటాడు. నేనైతే ఆ రోజు షాక్ అసలు. ఒక రెస్టారెంట్ కోసం వచ్చి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 60% తినేసాడు. అది ఓన్లీ ఆఫ్టర్‌నూనే.
తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఉందంట షూటు, మళ్ళీ నైట్ ఒక షూట్ ఉందంట. 18 ఓకే. సో డోంట్ ట్రై ఇన్ దట్ వే. తినేది మాత్రం అంతంత తినకూడదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. అతని మెటబాలిజం బాగుంది కాబట్టి ఓకే. లేకపోతే అందరిది అసలు వర్కౌట్ అవ్వదు. సో వితౌట్ ఫేస్ ఒక ఎమోజీ లాగో లేకపోతే ఒక మాస్క్ లాగా నువ్వు పెట్టుకొని దానికి యూ కెన్ టెల్ ఎనీ గుడ్ వీడియోస్. హిస్టరీ గురించి చెప్పొచ్చు, లేకపోతే టెక్నాలజీ గురించి చెప్పొచ్చు, సైన్స్ గురించి చెప్పొచ్చు. నువ్వు దేంట్లో నీ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ నువ్వు ఏది నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలవు అనే దాని మీద యూ కెన్ టెల్. డెఫినెట్లీ యూ కెన్ టెల్. దట్ రియలీ గివ్స్ నీకు ఒక చిన్న అంటే ఒక 2 వీడియోలు నువ్వు ట్రై చేయి. ఒక కెమెరా తీసుకొని ముందు పెట్టుకొని ఒక 2-3 వీడియో నీ ఇంట్రెస్ట్ అయిన టాపిక్లో నువ్వు ట్రై చేసావు అనుకో, మేబీ ఒక 1 డేలో మేబీ స్టార్టింగ్ కొంచెం టైం పట్టొచ్చు. బట్ నో డౌట్ అలవాటు వచ్చేస్తుంది, అలవాటు పడతారు. ఏదో ఒక ఫిల్మ్లో ఎక్కడో చూశాను యాక్చువల్లీ, ధనుష్ ఫిల్మ్ ఎక్కడో. ఫస్ట్ మనం చూడగా నచ్చం, చూడంగా నచ్చేస్తూ ఉంటాం. సో మనకు అంతే, మన వాయిస్ అయినా మన ఫేస్ అయినా ఫస్ట్ నాకే డౌట్ వచ్చింది, నన్ను ఎవడైనా చూస్తాడా, నా వాయిస్ ఎవడైనా వింటాడా, నా క్వశ్చన్లు ఎవడైనా వింటాడా అని. అయితే దిగేద్దాం, తర్వాత చూద్దాం, దిగేసాను. సో దట్స్ వేర్ ఐ టుడే ఆల్మోస్ట్ సీ హౌ మెనీ పీపుల్ 50K ఫ్యామిలీ రావడం అంటే చిన్న విషయం కాదు కదా. ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ. ఇంతకీ నీకు పేరు చెప్పలేదు, మల్టీ టాలెంటెడ్. ఏది చెప్పావు? ఓ పేరు చెప్పకూడదా? ఫేస్ కనపడకూడదు అనుకున్నట్టు. నో ప్రాబ్లం. సో ఈజ్ ఎనీవన్ yeah, this is my studio. You can see our studio. It is like this. That will be our face, and this will be our top light. These are the setups what we use. So I'll release అంటే ఒక స్టూడియో టూర్ అవుట్ చేద్దాం ఉంది. History is best suggestion. If you are good with animation, you can do storytelling. Yes, it's good. Giri sir na name. Okay. Giri definitely. Like Ram oka suggestion ఇచ్చినట్టు అలా ఏం లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. యా గిరి రామ్ ఏదో సజెషన్ ఇచ్చాడు చూడు. History is the best suggestion. Yeah. Me best experience so far. My best, doing directing Parampara web series directing అనేది మాత్రం నా one of the memorable days actually. ఎందుకంటే అంటే ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ యాక్టర్స్, అవి ఏ ఫిల్మ్లో అయినా ఉంటారు, కానీ అర్కా మీడియా ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. నాకు ఏం కావాలి అనుకున్నప్పుడు బాహుబలి ప్రొడ్యూసర్స్ వాళ్ళు యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి ఏం కావాలనేది మాత్రం ఎవ్రీథింగ్ దే గేవ్ అనమాట. అవర్ బెస్ట్ పర్సన్ ఇన్ ఆల్ పాడ్కాస్ట్ యూ మెట్, ఆల్ ఆర్ బెస్ట్ పర్సన్స్ యాక్చువల్లీ. ఒక పర్టికులర్ పర్సన్ అనేం లేదు. గిరి అడుగుతున్నాడు యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ రామ్ అని. సో బెస్ట్ పర్సన్ ఇన్ ఆల్ పాడ్కాస్ట్ అనేం లేదు రామ్. సో ఎవ్రీ జర్నీ ఇస్ అ డిఫరెంట్ జర్నీ ఆనెస్ట్లీ. ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ కూడా మనం యాక్చువల్లీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవచ్చు. నాకు అంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ ప్రతి వ్యక్తి వాళ్ళ జర్నీ చెప్తున్నప్పుడు ఆ ఎమోషనల్స్ ఎంత కనెక్ట్ అయ్యానంటే, నేను ప్రతి ఒక్కరిది ఒక మంచి కథేనప్ప. తీస్తే ప్రతి ఒక్కరిది సూపర్ కథ, దాంట్లో డౌటే లేదు. అట్లా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో అలా బెస్ట్ పర్సన్ అనేది ఎవ్రీబడి ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఫర్ మీ. మేబీ ఇన్ అ వే ఎంజాయ్ చేసింది అంటే అశోక్ కుర్రేర్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశాను, బాగా రీచ్ అయింది కూడా. అండ్ పంచకట్టుది కూడా బాగా ఎంజాయ్ చేశాను. అదే బాగా నవ్వుకున్నాను. అలా ఎమోషనల్గా
అయోధ్య ఎపిసోడ్ ఒకటి చేసాము, అదొకటి. తర్వాత ఇంకొక ఎపిసోడ్ కూడా ఒకటి, డాక్టర్ ఎపిసోడ్ ఒకటి, కిరోస్ డాక్టర్ అని ఒక అతను చేశాను. అది మంచి ఎపిసోడ్. సో ఎవ్రీ ఎపిసోడ్ డిఫరెంట్ ఎపిసోడ్, నాట్ ద సేమ్. సో అలా అలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఎవరు సినిమా ఇండస్ట్రీలో క్వశ్చన్స్ ఏమి అడగట్లా. ఎవరైనా క్వశ్చన్స్ అలా అడిగితే బాగుంది అనుకున్నా. బట్ మాలేకి చెప్తా, మాలేఖ్య ఇంకొక 1 అవర్లో ఇన్స్టా లైవ్కి వెళ్దాం అని చెప్తా. ఇన్స్టా లైవ్ ఎవరన్నా అంటే అడగడం లైక్ దీని తర్వాత ఒక ఇన్స్టా లైవ్ ఒక 1/2 అవర్ వెళ్దాం అని. ఓకే, మీరు కూడా ఓకే అనిపిస్తే డెఫినెట్లీ ఓకే, ఐ టెల్ టు మై డిజిటల్ పర్సన్ చెప్తా. సో ఎనీ క్వశ్చన్స్? యా. సో రామ్ యాక్చువల్లీ వాట్ యూ డూ అంటే మీరు ఏం చేస్తుంటారు అనేది చెప్పలేదు యాక్చువల్లీ. రైట్. మేబీ ఐ థింక్ టైం పడుతుంటుందా. ఎస్ సార్, ఐ లైక్ ఫస్ట్. థ్యాంక్ యూ. నో. సో మా డిజిటల్ అలైక్ ఏదో యాక్చువల్లీ తను ఏదో ట్యూషన్లో ఉందంట, అందుకని మళ్ళీ చేస్తాను. నో. సో ఎనీవన్ ఎల్స్ ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్, అండ్ definitely I'll give you a best answers for your careers. And I don't know how many people came for this 30 minutes, how much information I gave. Like Ashok bro, I have also some ideas. Okay, if you have anything, just write to my mail id. I'll give you my mail id. మెయిల్ ఐడిలో నువ్వు యాక్చువల్లీ యూ కెన్ పోస్ట్. నా పర్సనల్ మెయిల్ ఐడి ఇస్తాను. యా, సో దిస్ ఇస్ మై మెయిల్ ఐడి. యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఇన్ షేర్ దిస్ మెయిల్ ఐడి. I started watching after Ashok. Oh, nice. ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడు రామ్, యాక్చువల్లీ చాలా బాగుంటాయి. అయోధ్యకి సంబంధించిన ఒక ఎపిసోడ్ చేశాను. దెన్ ఐ సా ఆల్ ఆఫ్ యూర్. థ్యాంక్ యూ సో మచ్, యువర్ లవ్ అండ్ సపోర్ట్. రియలీ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే నాకు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎలా చేయాలి ఏంటి అనుకున్నాను, కానీ ఒకసారి ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వెంట్ వెల్ నైస్. సో దట్స్ హౌ ఇట్స్ హ్యాపెండ్ అనమాట. కొంచెం స్టార్టే కదా, కొంచెం ఎవరు ఉంటారేమో అంటే. ఎస్, సేమ్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ఫ్రమ్ అశోక్ పాడ్కాస్ట్. ఐ డోంట్ సీ whom you interview. I see your reactions and how you analyze what they say. You natural వచ్చేస్తాయి రా మనకి యాక్చువల్లీ. అది ఐ డోంట్ నో, అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా చేయలేను నేను. సో నార్మల్గా చేయాలనిపించేస్తుంది. అండ్ స్క్రిప్ట్ కూడా నేనేమి రాసుకొని ప్రిపేర్ అవ్వను. నేను పర్సనల్గా ఆ జర్నీని ఒక 3-4 ఒక 1-2 అవర్స్ అతనితో కూర్చొని మాట్లాడిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ ఆస్కింగ్ అబౌట్. నాకు మైండ్లో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను
అడిగేస్తాను యాక్చువల్లీ. చాలా ఆర్గానిక్‌గా జరుగుతుంది. ఏది ప్లాన్డ్‌గా రాసుకొని నో, అలా ఉండదు. సో, అందుకని ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అండ్ యూ కెన్ సీ ఆల్ యాంగిల్స్ యాక్చువల్లీ. హాయ్ రామ్ బ్రో, ఐ వాంట్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ యూ. యాహ్! రామ్ గిరికి ఏదైనా సజెషన్స్ అంట. అవేవి కొంచెం నువ్వు కూడా ఇవ్వచ్చు కదా! దిస్ మై ఛానల్. సార్ యూ హ్యావ్ ఎనీ అదర్ బిజినెసెస్ ఆర్ నథింగ్? సినిమా, పాడ్‌కాస్ట్, వెబ్ సిరీస్, క్రియేటివ్ అంతే. వీ డూ యాక్చువల్లీ అంటే ఆఫ్‌కోర్స్ ఇది కూడా యాడ్స్, కార్పొరేట్ యాడ్స్, కమర్షియల్ యాడ్స్, ఫిల్మ్స్ అంతే. ఇంకా వేరేది ఏది లేదు. అవన్నీ చేస్తే ఇవి అంత ఈజీ కాదు. బిజినెస్‌లోకెళ్ళి అది ఔట్ ఆఫ్ ద బాక్స్ బిజినెస్‌లోకెళ్తే ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్. దీని మీద చాలా టైమ్ స్పెండ్ చేయాలి. ఒక పాడ్‌కాస్ట్ చేయాలంటే మీకు కనపడేది కొంచెం ఒక వీడియో రిలీజ్ అవుతున్నాం కానీ ఒక ప్రోమోని కట్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ ఏసి, టెక్స్ట్‌లేసి వాటన్నిటిని ఒక ఆర్డర్‌లో పెట్టి మా అడ్రెస్ అయితే ఒక పాడ్‌కాస్ట్‌కి మినిమమ్ 7 డేస్ పడుతుంది. అన్నీ ఎవ్రీథింగ్ షూట్ అయిపోయిన కాడి నుంచి ఎడిట్, ఒక గెస్ట్‌ని పిలవడం ఒక టాస్క్. పిలిచిన తర్వాత షూటింగ్ ఒక టాస్క్. ఒక మినీ సినిమా అనుకోండి. ప్రీ ప్రొడక్షన్, షూట్, ఎడిట్, రిలీజ్. దీస్ ఆర్ ద 4 టైప్స్. సో, అంత ఈజీ కాదు పాడ్‌కాస్ట్. మీరు బాగా ఎంజాయ్ చేసే టైప్ ఆఫ్ సినిమా విచ్ కేటగరీ యూ? యాక్షన్ డ్రామా. యాక్షన్ డ్రామా ఐ లవ్ యాక్షన్ ఫిల్మ్స్. అందుకనే ఒక యాక్షన్ ఫిల్మే రాశాను. సో, ఐ థింక్ అదే త్వరలో చెప్తా. ఇప్పుడు ఏం చెప్పలేను కానీ. సో, ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్ లాట్. సో, యూ హ్యావ్ బిజినెస్ ఏం లేదు. యాక్చువల్ ఆ క్వశ్చన్స్ లేట్‌గా వస్తున్నాయి నాకు తెలీదు గానీ, బట్ ఐ డోంట్ నో వెదర్ యాహ్! సో, యాహ్! ఎనీవన్? సో, ఇంకా సినిమా గురించి ఆల్‌మోస్ట్ ఇంకా సినిమా గురించి ఏం కావాలంటే అది. ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ ఇండస్ట్రీ అయిపోయింది. సో, ఈ 20 ఇయర్స్ ఇండస్ట్రీలో ఐ హావ్ సీన్ సో మెనీ అప్ అండ్ డౌన్స్ అండ్ ఆల్. సో, ఇన్ దట్ వే యూ కెన్ ఆస్క్. దిస్ మై సెకండ్ లైవ్. ఐ థాట్ సెకండ్ ఏదైనా రామ్ సజెషన్ ఇవ్వచ్చు కదా! లైవ్ వెళ్ళేటప్పుడు ఎలా యాక్చువల్లీ హౌ వి కెన్ కనెక్ట్ విత్ ద పీపుల్ లైక్ వాళ్ళు యాక్చువల్లీ ఇలా అంటే మేబీ మన సబ్స్క్రైబర్స్‌కి ఇది వెళ్తుందో లేదో నాకు ఐ డోంట్ నో. ఏదో హ్యావ్ వన్ I have one YouTube channel on experiments, 90 subscribers and 36 video. I lost that channel, sir. Oh, whom do you like best in your team or who supports you best in the podcast journey? Yeah, actually my partner Shiva ani తను యాక్చువల్లీ బాగా సపోర్ట్ చేస్తాడు ఈ పాడ్కాస్ట్. అఫ్కోర్స్ ఈ ఐడియా నేను చెప్పినప్పుడు తను బాగా సపోర్ట్ చేశాడు. సో, అండ్ తర్వాత బెస్ట్ పర్సన్ ఇన్ మై టీమ్ ఉన్నారు యాక్చువల్లీ ఇద్దరు ఎడిటర్స్ ఉన్నారు. ప్రణయ్ అండ్ శివ అని. అంటే వీళ్ళతో నాకు ఎప్పుడు ఒక రకమైన టార్చరే, ఫైట్లే. అంటే ఇంకా ఫైట్లు అంటే ఆ ఉద్దేశం కాదు. వర్క్‌లో మేము అరుచుకుంటాం, మాట్లాడుకుంటాం.
టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం ఎవ్రీథింగ్. సో అలాగా. సో 2 editors, now 3 editors are there with me. And content side, digital marketing side, my no, నేను ఇంకా మా పార్ట్నర్. సో ఆల్మోస్ట్ లైక్ 5-6 people will take care of this. MBA, I finished my MBA HR marketing very long back. సో అందుకని మేబీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నేను ఫినిష్ మై MBA అన్నమాట. సో ఇది చేస్తూ అది ఫినిష్ చేశాను. Most do monologue in live and publish it so others see when free. But to get live viewers, we need to publish it in notifications way ahead. Okay. Few YouTubers ask what when they feel okay to be. Okay. Got it. I'll take this session and I'll tell to my team that సో వాళ్ళకి ఒకసారి ఇది ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే నాకు లాస్ట్ టైం లైవ్కి సడన్గా వచ్చేసాను. బట్ ఈ ఓటింగ్ కాన్సెప్ట్లో చూశాను. బట్ అయినా కూడా వాళ్ళ టైం అవన్నీ ఉంటాయేమో అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాళ్ళ టైంకి వాళ్ళు ఫ్రీగా ఉన్నారో లేదో. గిరి ఓకే సార్. ఎక్కడి నుంచి గిరి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? బా, ఇలా తక్కువ మంది వస్తే చాలా బాగా మాట్లాడుకోవచ్చు పీస్ఫుల్గా. క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ అన్ని ఆన్సర్స్ ఇవ్వచ్చు. అయితే మరి షార్ట్ అయిపోతాయి ఆన్సర్స్. ఈ రామ్ కామెంట్ నేను ఐ షో మై ఛానల్ నేమ్ ఈస్ తెలుగు XYZ విచ్ ఐ లాస్ట్. ఓ ఓకే. సో 90 సబ్స్క్రైబర్స్ కాబట్టి వై యూ లాస్ట్? ఎందుకు లాస్ట్? కార్పొరేట్ కూలీ. హాయ్ హాయ్. ఆ కార్పొరేట్ కూలీ గారి పేరేంటి చెప్పచ్చుగా? వాట్స్ యువర్ నేమ్? యూ కెన్ టెల్ యువర్ నేమ్. జనరలీ దే Sunday or Sunday, okay, Monday or evening, 6 or 9 p.m. Allah they ask, oh, okay, Anji. Hi Anji, how are you? ఎలా ఉన్నారు Anji? విజయనగరం. ఓకే, గిరి విజయనగరం. అంజీ కార్పొరేట్ కూలీ. నేమ్ భలే ఉంది. కార్పొరేట్ కూలీ అని భలే పెట్టి అంజీ. ఐ డోంట్ నో వై. ఐటీ ఎంప్లాయ్ ఏంటి అంటే కార్పొరేట్ వాళ్ళంతా కూలీలా వర్క్ చేస్తున్నారా ఏంటి? ఇట్స్ గుడ్ నేమ్ యార్. ఐ లైక్ ఇట్. ఫైన్ మాయా. అరే నువ్వు అంజిగా నువ్వట్రా? అరే కార్పొరేట్ కూలీ అని పేరు ఎందుకు పెట్టావు అంజీ? వీడు మా అక్క కొడుకండి. సో అందుకనే నాకు ఇది యాక్చువల్లీ ఈ పేజ్ లేకపోతే ఈ నేమ్తో తెలీదు. అందుకనే. సో దట్స్ వే. బికాస్ ఆఫ్ మై ఫోన్ ప్రాబ్లమ్ సార్ ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్. ఓ, I think you can retrieve your password. Okay, phone lost it. Okay. Ram, I think you can suggest Giri for no, he lost the phone at time. So maybe in that way he can how can get back the his. We usually work for corporate, so in process we became corporate. ఏం చెప్పావు అంజీ? బాగా చెప్పావు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నారు అసలు? ఫస్ట్ చెప్పు. బెంగళూరా, చెన్నై, హైదరాబాద్? యూజువల్లీ వర్క్ ఫుల్. ఓకే. So that's way. How to do, I don't know. But Ram, I think you can suggest him. So definitely
As sir suggested, select something which others are not doing. Just how the guy eats full day, which others can't eat. I try to recover my Gmail. It's not possible for me. Oh, okay. No problem. I have a question. ఎప్పటి నుండి అడగాలని ఉంది. కంట్లో ఏమైనా హైదరాబాద్ దానకమ్మడ ఏంటంజీ ఫ్యూచర్ ఎవరితో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారు? నా 25th ఇంటర్వ్యూ చేయాలి రామ్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఈ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయాలి. సో దాని గెస్ట్ కోసం యాక్చువల్లీ చాలా ట్రై చేస్తున్నాను. సో ఐమ్ ట్రయింగ్ లాట్. షూర్ నెక్స్ట్ వీక్ క్రాక్ చేసేస్తా. క్రాక్ చేసేసి ఐల్ బ్రింగ్ a new guest and exciting guest for you. I'll try for sure. Yeah, it's almost 44 minutes. Okay. ఇంతేనా? ఓ పాడ్కాస్ట్ కంటే ఇంతే వస్తారా? మేబీ 25 is a milestone. So who will be the guest? Common man or celeb? సజెస్ట్ మీ. ఎవరన్నా ఎవరైతే బాగుంటుందో సజెస్ట్ చేయండి. What situation had made you to shift the path as an interviewer, and what are the difficulties you faced in this process? అంత డిఫికల్టీస్ ఏం లేదు. అంటే కోర్స్ ఇందాక నేను చెప్పేసి అది ఇది కామన్ మ్యాన్ అయితే ఇట్ విల్ బి గ్రేట్ యాజ్ వీ నీడ్ రియల్ హీరోస్. ఓకే, ఐల్ ట్రై. Anyone like in your wish list or want to see something, mostly women who achieved remarkable? Okay, good one. I'll try. Thank you for that. I'll search, and if any name also you can suggest me, I'll try them and I'll reach them. I'll do. And ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి వాట్ సిచ్యువేషన్ హ్యాడ్ మేడ్ యూ టు షిఫ్ట్ ద పాత్ యాజ్ అ ఇంటర్వ్యూర్? నో ఇక్కడ ఇంటర్వ్యూర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదండి. యాక్చువల్లీ ఇది యాజ్ ఎ పాడ్కాస్టర్గా నిఖిల్ కామత్, నిఖిల్ కామత్ అండ్ రాజ్ షమాని అండ్ చాలామంది పాడ్కాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు టెల్ ద స్టోరీస్ ఆర్ దే వాంట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద వరల్డ్ ఫ్రమ్ దేర్ వాయిస్ యాక్చువల్లీ. సో అందుకని నాకేమనిపించింది అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మనం మన స్టోరీస్ చెప్తూ ఉంటాం, మన కథలు చెప్తూ ఉంటాం, ఒక సినిమాకి చెప్తాం. అలాంటి ఈ రియల్ హీరోస్ కథలు కూడా చెప్పాలనేది నాకు అనిపించింది. సో దట్స్ ద రీజన్ ఐ టుక్ జస్ట్ ఒక ప్యారల్గా తీసుకున్నాను అంతే. సినిమాని ఎప్పుడు వదిలేదు. దట్స్ రీజన్ ఐ జస్ట్ అది ఇంకొంచెం ఎంగేజ్ చేస్తాను, అంతకుమించి ఇంకేం లేదు. Ram, you can say someone, a woman like with the shades are never on the size change. Definitely, I'll definitely do with them. Yeah. Yeah, it's almost 48 minutes. Hmm. Do you pick anyone as inspiring from the thing what you are doing now as podcasts? And what is your opinion on Raw Talks with VK? Yeah,
అబ్బాయి జర్నీ కూడా నేను యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే నేను 23 ఎండింగ్‌లో నేను ఇలా ఒక పాడ్‌కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తెలుగులో ఎవరు ఎవరు చేస్తున్నారంటే నాకు ఫస్ట్ చూసింది రా టాక్స్ యాక్చువల్లీ. సో రా టాక్స్ చూసినప్పుడు నాకు ఓకే. ఈ అబ్బాయి అంటే కొంచెం డిఫరెంట్‌గా అటెంప్ట్ చేస్తున్నాడు బావుంది అని అనిపించింది. బట్ నేను నేను ఫాలో అని కాదు గానీ నేను చూసింది బాలీవుడ్‌లో 'వీర్ బైసెప్స్' ఒక చూసింది. తర్వాత అంటే 45 మినిట్స్ ఐ కెప్ట్ పాడ్‌కాస్ట్ అలైవ్. థాంక్ యూ. సో యాహ్! సో అంజి నీ క్వెషన్ ఆన్సర్ ఏంటంటే యాహ్! సో అదే యాక్చువల్లీ నేను పాడ్‌కాస్ట్ పెట్టే ముందు నేను అబ్జర్వ్ చేసింది మాత్రం 'బీర్ బైసెప్స్' అండ్ 'రాజశర్మ' అనే ఒక పాడ్‌కాస్ట్ బాలీవుడ్‌లో. తెలుగులో 'రా టాక్స్ విత్ పీకే' అప్పుడు కొంచెం ఫేమస్ అవుతాను. అంతే. తర్వాత నేను స్టార్ట్ చేసి ఇది పెట్టే టైంకి 1 ఇయర్ పట్టింది. 24 వరకు పట్టింది. సో అందువల్ల ఆ 1 ఇయర్‌లో చాలా చేంజెస్ చాలా మందొచ్చుంటారు. బట్ నా యూఎస్‌పీ ఏంటంటే నేచురల్ జనరల్ క్వెషన్స్, లైవ్లీ, ఆర్గానిక్, ఎంజాయ్, ఎమోషన్ ఒక ఫిల్మ్ లాగా ఉండాలి. ఒక చిన్న బయోపిక్ లాగా ఉండాలనేది నా పాయింట్. దట్స్ వేర్. సో యాహ్! ఐ థింక్ రా టాక్స్ విత్ వీకే ఈస్ డూయింగ్ వెరీ వెల్. లైవ్ నుంచి వాట్ మేక్స్ యూ యూనిక్ అండ్ ఆర్ వాట్ మేడ్ మీ ఫాలో యూ ఇన్ దట్ ఎవ్రీ పర్సన్ యూ brought till now have unique experience in life. Each gave wonderful points. Yes, thank you. And he keeps every interview alive and non-controversial, clean and friendly. Yes. నాకు అసలు అలా అడగబుద్ధి కాదు. ఆ కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అడగాలంటే ఎందుకు అన్నెసరీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఈ ఈ ఈ కాంట్రవర్సీస్ అంటే ఆ క్వశ్చన్లన్నీ ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు పాపప్ అయి పడిపోతాయి. మళ్ళీ మనకు దాన్ని చూడాలనిపించదు. మేబీ దానివల్ల సబ్స్క్రైబర్లు రావచ్చు, వ్యూవర్స్ రావచ్చేమో నాకు తెలీదు గానీ, బట్ నాది మాత్రం ఎన్ని ఇయర్స్ అయినా ఆ పాడ్‌కాస్ట్‌ని చూసినప్పుడు కాంటెంపరరీ అంతా ఎలా ఉంటదంటే అప్పటికలా ఆ టైంకి అలా లేచి పడిపోతుంటది యాక్చువల్లీ. నాది అలా కాదు. ఐ వాంట్ టు గివ్ ఒక 10 ఇయర్స్ తర్వాత చూసినా, ఒక 25 ఇయర్స్ తర్వాత చూసినా గూడా ఆ పాడ్‌కాస్ట్ చాలా లైవ్లీగా అరే! ఇంత లైవ్లీగా ఉంది ఏంటి పాడ్‌కాస్ట్ అనిపించాలి. సో దట్స్ మై పాయింట్. సో యాస్ రామ్ సెడ్ యెస్. Non-controversial and clean and friendly. Most for views are trap or publicity. Okay, they poke and bring controversy on a subject which makes people argue. అవునా? ఏమైనా యాక్చువల్లీ వేరే వేరే పాడ్‌కాస్ట్‌లో చూడండి రామ్ యాక్చువల్లీ. ఎందుకంటే అంటే వేరే ఉద్దేశంతో కాదు. నేను యాక్చువల్‌గా చూసిన పాడ్‌కాస్ట్ 'రాజశర్మ' పాడ్‌కాస్ట్, 'బీర్ బైసెప్' పాడ్‌కాస్ట్. తెలుగులో సమ్ ఆఫ్ 'రా టాక్స్ విత్ వీకే' పాడ్‌కాస్ట్. బట్ ఎక్కువ నా స్టైల్‌లోనే నేను చేద్దామని ఫిక్స్ అయ్యి వాటిని చూడను అంతే. అంతకు తప్పించి వాళ్ళు చూడకూడదని ఏం లేదు. ఎవ్రీవన్ దే ఆర్ ఆస్కింగ్ వాళ్ళ క్వెషన్స్ అన్నీ కూడా బావుంటాయి. మేబీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ నాకేంటంటే ఐ ఎంజాయ్ ఐ లవ్ టు లిజన్ వాళ్ళ జర్నీస్‌ని చెప్తున్నప్పుడు ఆ ప్రాసెస్ చాలా బావుంటది యాక్చువల్లీ. అలా 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఛాన్స్ అనమాట మనకి. సో దట్స్ వై. ఇప్పుడు మీతో ఎంత బాగా మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఐ హాడ్ ఎ ప్లాన్ యాక్చువల్లీ. ఒక 6, 7 మంత్స్ బ్యాక్ ఒక స్టూడెంట్స్ పాడ్‌కాస్ట్ చేయాలని ఉండింది నాకు. బట్ సమ్‌హౌ అది కుదరల. You pick your guest very good. All of them are very inspiring in their own fields. So can we expect
anyone from random commoners like general audience? Yeah, will do. Actually, last 2 weeks back, 3 weeks back, ఎవరో ఒక స్విగ్గీ బాయ్ని నేను చూసాను. యాక్చువల్లీ చెప్పాను మా ఆఫీస్ దగ్గర జెప్టో జెప్టో వాళ్ళ డెలివరీ పాయింట్ ఉంది. అక్కడ చూసాను యాక్చువల్లీ తన కష్టం మార్నింగ్ అలా వచ్చి కూర్చొని ఎన్ని డెలివరీస్ చేశాడు అదొక అతన్ని చూశాను. ఒక ఫ్యామిలీ పర్సన్ ఆ రోజు నాకు చాలా ఇది అనిపించింది. నా ఫిలిం ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఓ రోజు నన్ను కలవడానికి వచ్చాడు. మా ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చాడు. సో తను ఫైనల్గా ఏం చెప్పాడంటే తన వైఫ్ జాబ్ చేస్తుంది. తిను యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. మా మా ఆఫీస్ పర్సన్ యాక్చువల్లీ అతన్ని పైకి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఏం చేస్తుందంటే పలానా ఫిల్మ్ వర్క్ చేస్తున్నాను. మరి ఏంటి మీ ఇద్దరు కలిసి వచ్చారు అంటే అతను ర్యాపిడో వేస్తాడంట. అతను ఖాళీగా ఉన్నప్పుడు తన వైఫ్ దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా తనకి ఇష్టం లేదు. వాళ్ళ పిల్లలకి ఏదైనా తీసి ఇవ్వాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బులు ఒకసారి వస్తాయి రావు. కొన్ని రోజులు చాలా వరకు ఖాళీగా ఉంటారు. తను వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఎందుకు సార్ ఖాళీగా ఉండడం, అట్లీస్ట్ ఒక డేకి ఒక 300-400 అన్నా అర్న్ చేసి సో మా పిల్లలకి ఏదైనా తీసుకెళ్తానప్పుడు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇది కదా ఒక కామనర్ లైఫ్ అనిపించింది. అలాంటివి చేయమంటారా? డెఫినెట్గా చేస్తాం. వాళ్ళ జర్నీ కనుక్కొని బాగుంది మంచి అలాంటి ఇన్స్పిరేషన్ థింగ్స్ కూడా మీకు ఇస్తారు. యు ఆర్ డిఫరెంట్. వెన్ ఐ come back from factory, I see yours. Even if I old, I don't mind. I rewatch just to relax myself. Or I enjoy seeing you laugh with them. Your expressions, which are natural. Thank you so much. Okay, it's a no. You made my day. Huh? Thank you. ఏమో నాకెందుకో ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తూ మనం మర్చిపోతే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంటుంది. అందుకని వాళ్ళని కూడా కూర్చోపెట్టి వాళ్ళని కూడా 1 hour. ఒక ఫనియస్ట్ పార్ట్ ఏంటంటే నేను బిగినింగ్లో చైతన్య కృష్ణ ఒక యాక్టర్తో చేశాను. యాక్చువల్లీ యూ డోంట్ బిలీవ్ రా 3.5 hours చేసాము ఇంటర్వ్యూ. అలా చాలా లెంతీ ఇంటర్వ్యూ అది. అసలు 3.5 hours రిలీజ్ చేయాలంటే అసలు చూస్తారా లేదా? వెరీ బిగినింగ్ ఇట్ వాస్ 2nd or 3rd ఎపిసోడ్ అనుకుంటా. నాకు యాక్చువల్లీ భయం వేసింది. అయ్యో ఎందుకులే అని ట్రిమ్ చేసి 1.5 hour 1 hour 40 minutesకో ఏమో తీసుకొచ్చారు. సో అలా కొన్ని ఇంటర్వ్యూస్ 2 hours 3 hours 2.5 hours కూడా ఉన్నాయి. కానీ ఏమో అంత లెంత్ రిలీజ్ చేస్తే కొంతమంది చూస్తారో చూడరని దాంట్లో మెయిన్ మంచి పాయింట్స్, ఫన్, ఎమోషన్, లైవ్లీగా ఉండే పాయింట్స్ అన్నీ తీసుకొని పెట్టడం జరుగుతుంది. బట్ నిజంగానే నువ్వు ఇచ్చిన మెసేజ్ నాకే అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకు. అంటే నేను ఎప్పుడు పాడ్కాస్ట్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, కానీ ఆ కామెంట్స్కి థ్యాంక్స్ చెప్తాను కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే దిస్ గివ్స్ మీ ఏముంటుంది దానికి మాటలేదు. అంజయ్ ఐ థింక్ నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసారు అనుకుంటా కదా. యా సో Pradeep, hi Vishwa, you are a great director and I love to see your videos. Thank you so much Pradeep. Thank you so much. నా పరంపర వెబ్ సిరీస్ చూసావా ప్రదీప్? ప్రదీప్ గురించి తెలుసా? థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. నా సిరీస్ ఏదైనా చూసుంటే యూ కెన్ టెల్ మీ ద సీన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చాలా బై 20 కామెంట్స్ అయినా ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద క్వశ్చన్స్. యాక్చువల్లీ ఎక్కువ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయలేము, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎ మూవీ ఫ్రమ్ యూ?
నెక్స్ట్ ఇయర్ పక్కా, నెక్స్ట్ ఇయర్ యూ కెన్ సీ అది. విల్ సీ. అంటే ఇండస్ట్రీ మనం అనుకునేటంత త్వరగా అవ్వవు కదా, టైం పడతాయి. బట్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఐ సీ యువర్ వెబ్ సిరీస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హాట్స్టార్, జియో హాట్స్టార్లో ఉంది పరంపర. నెక్స్ట్ మూవీ థీమ్ ఏంటి? యాక్షన్ డ్రామా, ఫుల్ ప్యాక్ యాక్షన్ డ్రామా. యూ అంటే అంటే చాలా కొత్త యాక్షన్ డ్రామా ట్రై చేస్తారా? సో అది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ప్రీ ఇండిపెండెన్స్ సెటప్లో ఒక చిన్న పాయింట్ ఉంది, అది ఎవరు చాలామంది చెప్పలేదు. ఆ పాయింట్ తీసుకున్నాను. కాంటెంపరీ అండ్ ప్రీ ఇండిపెండెన్స్ సెటప్లో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ ఆర్ వాచింగ్ యూ లైవ్, ఇట్స్ అబౌట్ హౌ మెనీ హూ ట్రూలీ appraise you hard work and is interacting with you. Thank you, Ram. I know it's almost like ఈ లైవ్ అనేది నాకు కొత్త కాబట్టి తెలియట్లేదు. బట్ వాట్ యు సెడ్ ఈస్ ట్రూ. నువ్వు నిజంగానే ఇంతసేపు నన్ను ఇంటరాక్ట్ చేసింది నువ్వే. రామ్ కామెంట్సే. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఛాన్స్ యాజ్ ఐ నో యూ వెల్ రిమెంబర్ మీ ఈవెన్ ఆఫ్టర్ 2 years. Very true. I would so many are online today. I could have not interacted so well. Pradeep, I have a story. Me time is there one day. I'll explain. Definitely, Pradeep. I'll message my email ID and ఈ ఈమెయిల్ ఐడికి you don't need to send your script for me. You can message me. I'll definitely send my office address to you. So Hyderabad unte you can come to me. We'll discuss sometime. Bond, I'll definitely take you forward. So sure, I'll send email. Pradeep, ఎక్కడి నుంచి? Where are you from? Ram, thank you so much. నిజంగానే 2 years తర్వాత అయినా 10 years తర్వాత అయినా ఎన్ని ఇయర్స్ దాకైనా నేను ఈ రామ్ అనే పేరుని మాత్రం మర్చిపోలేను. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ ఆన్సరింగ్ ఫర్ అవర్ క్వశ్చన్స్. ఐ విష్ యూ సక్సెస్ అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. లవ్ యూ. హైదరాబాద్ సిటీ, ప్రదీప్. ఓకే, హైదరాబాద్ city and like our studio and office in located in Srinagar Colony. So definitely you can mail చేస్తే నాకు యాక్చువల్లీ నేను అడ్రస్ నీకు పంపిస్తాను. యూ కెన్ కమ్. రామ్, రియలీ యూ రియలీ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమందితో లైవ్గా ఇంటరాక్ట్ అయ్యామనేది ఇట్ ఈస్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ యాక్చువల్లీ. I think it's 1 hour time. So thank you so much, guys. Ram, Anji, Pradeep and Giri, నలుగురితో చాట్ చేసిన చాలా ఓపెన్గా హార్ట్ఫుల్గా కాన్వర్జేషన్ చేశాను. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్జేషన్. నెక్స్ట్ టైం రామ్ చెప్పినట్టు ఒక 2-3 days నుంచి బిఫోర్ ఆ టైంని పిక్ చేసుకొని మా డిజిటల్ మార్కెటింగ్ టీమ్తో ఒకసారి చెప్తాను. సో దే విల్ కమ్, విల్ పోస్ట్ బిఫోర్ 1-2 days. We'll plan for it, definitely. Thank you. Happy to see you. Thank you, Pradeep. Thank you, Ram, Giri, Anji. See you all. Yeah, bye.